హాయ్ ఆల్. వచ్చిందండి వయ్యారి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొంచెం చేలోకి వెళ్ళేసి రావాలి, చాలా రోజులు అయిపోయిందని, అందుకనే వచ్చేసాను. ఇదే అండి మా చేను. మా అమ్మ వాళ్ళైతే తోట అంటారు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే చేను అంటారు. కానీ మొత్తానికైతే ఇదే మా నిమ్మకాయల తోట. నిమ్మకాయలు ఉన్న వాళ్ళకి కొంచెం చాలా కష్టం అండి, చాలా పని ఉంటుంది వాళ్ళకి. నేను అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది ఇంత పని ఉంటుందా అని. దానివల్ల వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందో కానీ అంతకంటే డబుల్ వర్క్ కూడా ఉంటుంది దానికి. అంత ఈజీగా చేయలేరు కూడా, బాగా అలవాటు ఉండాలి. మా ఆయనకైతే బాగా అలవాటు చేలో పనిచేయడం. మరి నిమ్మకాయల విషయం అయితే బాగా తను ఇష్టంగా కూడా పనిచేసుకుంటాడు. సో వెళ్ళేసి అలా కొంచెం చూసేసి వచ్చాను. అప్పుడప్పుడు కనిపించాలి చెట్లకు కూడా, నేను ఉన్నాను, నేను ఇంటిదాన్ని, నన్ను గుర్తుపట్టండి మీరు అని చెప్పి. సో అలా వెళ్ళి చేనంతా తిరిగేసి వస్తున్నా. కానీ నాకు అక్కడ పాము కూడా కనిపించింది తెలుసా. కానీ అది ఏదో చెప్పాడు మా మావయ్య, సో దాని పేరు కూడా తెలియదు. ఇదే మా జామ చెట్టు. మా చేలో జామ చెట్టు కూడా ఉంది, వేసుకున్నాం. కానీ జామకాయలు మాత్రం మాకంటే కూడా ఎక్కువ పనికొచ్చిన వాళ్ళకి కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదిగోండి కనిపిస్తున్నారు కదా మా మామయ్య, మా అత్తమ్మ, వాళ్ళు కూడా కోస్తారు పనులతో పాటు. సో అప్పుడే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి. ఇది మా మామిడి చెట్టు అండి, మాకు 2 మామిడి చెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఈసారి కొంచెం కాపు కాయలేదు అనుకోండి. ఇక్కడే కదా కొంచెం ఈసారి మామిడి తోట కూడా చాలా తక్కువే. ఫస్ట్ ఇలా కాయలన్నీ కోసేస్తారు, తర్వాత మళ్ళీ దోట పెట్టుకొని వాటన్నిటిని మొత్తం ఇలా పెట్టుకుని అలాగా మేము ఇలా తీస్తున్నాం కదా, ఆ విధంగా కొంచెం వాటి తొడాలు అంటారు కదా, వాటిని తీసేసి పెడతారు. తొడాలు తీయకపోతే కాయకి తగిలి కొంచెం కాయ పాడైపోద్ది అంట మూటల్లో, అందుకని అలా చేస్తారు. సో మొత్తానికైతే అయిపోయింది. వాళ్ళతో పాటు నేను కొంచెం ఏదో అటు పని చేసేసాను. ఇవి మొత్తం కాయలు అయితే అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా ఇంకా మా మామయ్య తీసుకొస్తే అయిపోతాయి. మా ఆయన చూడండి హాయ్ చెప్పంటే బాగా చెప్పేస్తున్నారు.